శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూలై 25 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మన గురువు గారి పేరు శివరామదాస్ స్వామి అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. స్త్రీ పురుష వశీకరణము మన గురువుగారి ప్రత్యేకత అండి. ఒక్కసారి ప్రయత్నించండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ సింహరాశి వారికి రేపటి రోజున ఎదురయ్యే సంఘటనలు తప్పకుండా తెలుసుకుందాము. సింహరాశి మఖా నక్షత్రము 1-4 పాదాల్లో పుట్టినవారు, అలాగే ఈ పుబ్బ నక్షత్రము 1-4 పాదాలు జన్మించిన వారు మరియు ఉత్తర నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు మాత్రమే ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. సింహరాశికి అధిపతి వచ్చేసరికి సింహరాశి అనేది రాశిచక్రంలో 5వ రాశి అండి. వీరికి మానసిక ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఎవరో చివరిలో తెలిసినప్పుడు మిమ్మల్ని మీరే నమ్మలేరు. అంతేకాకుండా మీ దెబ్బ మీ జీవితంలో ఒక పెద్ద మలుపు కూడా తీసుకొస్తుందని మీరు మర్చిపోవద్దు. సింహరాశి వారు పుట్టిందే సింహంలాగా గర్వంగా, ధైర్యంగా, ఓవరాల్గా కావాలంటే తపనతో ముందుకు సాగేటువంటి వారు ఈ సింహరాశి వారిని చెప్పుకోవచ్చు. వీరు ఎక్కువగా హార్ట్తో, మనసుతో ఆలోచించేటువంటి వారండి. ఎప్పుడు కూడా వీరు చేసేటువంటి పనులు కానీ, వెళ్ళేటువంటి పనులు కానీ వీరికి ఒకరిని నమ్మితే ప్రాణమైనా పెట్టేస్తారు. ఒకరు పెట్టే స్థాయిలోనే, ఇచ్చే స్థాయిలోనే వీళ్ళు ఉంటారన్నమాట. కానీ ఒకరి కింద తీసుకునే స్థాయిలో వీరైతే అసలు ఉండరో చెప్పుకోవచ్చు. ఒకటి కానీ వీరికి ఒక పెద్ద సమస్య ఏంటంటే పక్క వాళ్ళు వీరు ఏవైనా జీర్ణించుకోలేరు అనమాట. వెంటనే దానికి వీళ్ళు ఫీల్ అయిపోయి వెంటనే మనసు ఆలోచనలో పడిపోతూ ఉంటారన్నమాట. ఆలోచన ఒక మంచి స్థితిలో ఉండాలనే కానీ ఆలోచన కానీ వీరి యొక్క ఆ వేషధారణ కానీ ఎప్పుడు కూడా ఎదుటివారిని అసూయ కలిగించేలాగా ఉంటాయన్నమాట. వీరి వేషధారణ అంత బాగుంటుంది. వీరి జీవితంలో ఏదైనా సరే ఒకసారి ఎవరి మీద ఆయన విశ్వాసం పెడితేనా వాళ్ళు ద్రోహం చేస్తే మాత్రము వారిని మానసికంగా చాలా కృంగదీస్తూ ఉంటారన్నమాట. కష్టం, ఎందుకంటే అంత మంచి పొజిషన్లో అలాంటి ఆలోచనలు వీరికి ఎక్కువగానే కలుగుతాయి. ఈరోజు వీరు మానసికంగా కృంగిపోవడానికి మాత్రము నిజమైన కారణాలు ఏంటంటే కనుక మీరు ఇచ్చినటువంటి ప్రేమ వాళ్ళు లాభం కోసం వాడుకుంటున్నారని నిజం మీకు తెలిసినప్పుడు మీలోని ఒక మనోవేదన మొదలవుతుంది. ఈరోజు మీరు ఒక మాట విని దిగజారిపోతారు. నీవు లేకపోతే నాకేం కాదు, నాకేం లోటు లేదనే మాట మీ గుండెను కొలుస్తుంది. ఎందుకంటే వారిని మీరు ఎంతగానో అభిమానంగా, విశ్వాసంగా, ప్రేమగా గౌరవించారు. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని పూర్తిగా నువ్వు లేకపోతే నేను లేనా అన్నట్లుటువంటి వాళ్ళే నువ్వు లేకపోతే కూడా నేను బాగుంటా అనే మాట మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుందన్నమాట. ఇది మీ పని ప్రదేశంలో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, మీ స్నేహం వాళ్ళలో కావచ్చు, ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఈ సంఘటన మీకైతే రేపటి రోజు చక్కకుండా జరగబోతుంది. మీ యొక్క ఆత్మాభిమానం రేపటి రోజున దెబ్బతినే విధంగా అయితే రేపు మీరు ఎదుర్కొనే సంఘటన అయితే జరగబోతుందని తెలుసుకోండి. ఏదేమైనా సరే రేపటి రోజు మీరు ఈ సంఘటన నుంచి బయటపడడానికి చాలా వరకు కూడా గట్టి ప్రయత్నాలు అయితే చేయండి. మీరు రేపటి రోజున అలాగే ఈరోజు మీకు దెబ్బ ఎలా మొదలవుతుంది అంటే కనుక రేపటి రోజున మీరు జీవితంలో రేపటి పొద్దున్నే ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి అవకాశాలు రావచ్చు. లేదంటే మీకు మీరే వాళ్ళు ఎదురుగా రావటం కానీ, పరిచయస్తులు కానీ మీ గురించి పక్కవారితో వేరే మాటలు చెప్పడము, మీపై వెటకారంగా మాట్లాడుకోవటము జరగవచ్చు. మీతో ఎంతో కాలంగా నమ్మినటువంటి వ్యక్తి వృద్ధిలో మిమ్మల్ని ముందుకు నడిపించేటువంటి వ్యక్తే మీ ఎదుగుదలకు అడ్డమవుతూ మీ పేరును చెడగొట్టినట్లుగా మీకు తెలుస్తుంది. ఇది ఒక మహిళ కూడా అయ్యే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుందండి. తల్లి స్థానంలో ఉన్నవారు లేదా మిత్రుల స్థానంలో ఉన్నవారు లాంటివి వారు కూడా కావచ్చు. మీ పక్కింటి వారు కూడా అవ్వచ్చు. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని మాత్రము మీరు నిండుగా నిలబడేటువంటి వ్యక్తులు కూడా కావచ్చు. ఇక వాళ్ళు ఎవరనే నిజమైన రూపం బయటపడే క్షణము ఏ విధంగా ఉంటుందంటే కనుక ఈరోజు మీరు ఊహించని వ్యక్తే ఈరోజు మీరు ఊహించని వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. మిమ్మల్ని ఎప్పుడు చెప్పేటువంటి
మరి ఆ వ్యక్తి అందిస్తున్నట్లుగా నటించి మిమ్మల్ని ఆదరిస్తున్నట్లుగా మిమ్మల్ని భావించి మీకేదో న్యాయం చేస్తున్నట్లుగా భావించి మీరు వాళ్ళు లేనిది మీరు లేరు అని కూడా అనిపించుకునేటట్లుగా చేసి ఆ వ్యక్తి మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నాడు లేదా నడిపిస్తుంది అన్న కారణం కూడా ఒక స్త్రీ అవ్వచ్చు. మీకు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఉదాహరణకు మీరు ఏదైనా అవకాశం కోల్పోయినట్లయితే కనుక ఆ పక్క ఉన్న వాళ్ళ వ్యక్తే దాన్ని మిమ్మల్ని చేతిలోకి తీసేలాగా ప్లాన్ చేసి ఉండవచ్చు. అది తెలిసిన తర్వాత మీరు చెప్పే మాట నేను ఎవరిని నమ్ముతానో తెలుసుకుంటే మీ గుండె పగిలిపోతూ ఉంటుంది. ఇన్నాళ్ళుగా మీరు నమ్మక ద్రోహం చేసిన వారు మీ పక్కనే కూడా ఉండవచ్చు. మిమ్మల్ని మానసికంగా కూడా ఒత్తిడి కలిగించవచ్చు. అలాంటి వ్యక్తుల వల్ల కూడా మీకు ఇబ్బంది అయితే ఉందండి. ఈ సంఘటన తర్వాత మీకు వచ్చినటువంటి శక్తి ఏ విధంగా ఉంటుందంటే మాత్రము ఈ దెబ్బ తర్వాత మీరు ఒక కొత్త జీవితాన్ని అయితే ప్రారంభిస్తారు. మీలో ఇకపై భావోద్వేగాలతో కాకుండా వ్యతిరేకంగా నిర్ణయాన్ని తీసుకోవడం మొదలు పెడతారు. ఈరోజు మీకు జరిగినటువంటి సంఘటనల వల్ల మీరు నిజమైన వ్యతిరేకతలు ఎవరు నిజమైన మిత్రులు ఎవరనేది కూడా మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది మిమ్మల్ని కుదిపివేస్తుంది. కానీ మీ యొక్క కొత్త శక్తి అందిస్తుంది అనడానికి మాత్రము కూడా మీకు లేదు. ఎందుకంటే అయితే ఈరోజు మీకు దిన ఫలితాల ప్రకారము ఏ విధంగా ఉంటుందో మనకు ఈరోజు ఉదయం నుంచి కూడా మీకు కొన్ని అసాధ్యమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో వ్యక్తి వల్ల కానీ ఒక స్త్రీ వల్ల కానీ మీ మనసులో కలవరం కూడా కలగవచ్చును. ఆ వ్యక్తి కొన్ని నిజాలు కూడా బయటపెట్టబోతున్నారు. అలాగే కొన్ని విషయాలు కూడా మీకు పూర్తిగా చికాకులు కూడా అనిపించవచ్చు. కొన్ని నిజాలు ఇవి మీలోని మానసిక మార్పును కూడా కారణమవుతుంది. అలాగే ఈరోజు మీరు ఉద్యోగం కూడా మీ కార్యక్షేత్రం కూడా నిలబడే అవకాశం కూడా కనిపిస్తుందండి. ఆఫీస్లో వాతావరణంలో కొద్దిగా మీకు గందరగోళం ఉన్నటువంటి ప్రదేశంగా మీకు ఉన్నట్లుగా అనిపిస్తుంది. మీరు చేసే పని మిమ్మల్ని తప్పుదారి పెట్టే అవకాశం ఉన్నటువంటి ఆ సమయాలు కూడా ఈరోజు మిమ్మల్ని మధ్యాహ్నంపై అనుమానాలు తొలగిపోతాయి. ఒక పెద్ద మనిషి వల్ల మీకు మంచి అవకాశం అనేది దక్కుతుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని అనేక రకాలుగా మంచి మాటలతో మిమ్మల్ని విప్పుతాడు. అలాగే మిమ్మల్ని ఎదుటివారి దగ్గర కూడా పొగటం జరుగుతుందనమాట. కాబట్టి మీకు ఈరోజు ఉద్యోగ రంగంలో ఆఫీసులో కూడా మంచి అభివృద్ధి అయితే కనబడుతుందండి. ఇక ఈ సింహరాశి వారికి ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారంలో ఒక్కసారిగా పాత బకాయిలు ఏమైనా వచ్చినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కొత్త మార్గాన్ని ఈరోజు అన్వేషించగలుగుతారు. నెట్వర్కింగ్ మరియు ద్వారా వచ్చేటువంటి మీరు పర్సన్స్ వల్ల కొత్త అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు ఆమె లేదా అతని వల్ల పూర్తిగా మీకైతే విశ్వసించకండి. ఎందుకంటే మూట పరిశీలించండి, తర్వాత నమ్మండి. అప్పుడే మీకు ఒక ప్రయత్నం అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ఈరోజు చూసుకుంటే కనుక సింహరాశి వారికి ప్రేమ జీవితంలో ఈరోజు మీ జీవిత భాగస్వాముల అనవసరమైనటువంటి అపనమ్మకాలు కలగవచ్చు. ఆమె మాటలు లేదా అతని మాటలు మిమ్మల్ని గ్రహించలేకపోతే చిచ్చుగా అంటుకుంటుందన్నమాట. తక్కువ మాటలతో కానీ స్పష్టంగా స్పందించండి. రాత్రి ఒక మంచి సంభాషణ వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. ఇక ఇంట్లో తల్లిదండ్రుల మీ అభిప్రాయ భేదాలు తగిలించవచ్చును. ఒక అంటే ఒక మొదసలి ఒక మహిళ చెప్పేటువంటి మాటలు బాధ కలిగించవచ్చు. కానీ ఆ మాటలు మీకు మంచి ఉద్దేశమే కాకుండా సాయంత్రం తర్వాత కుటుంబంలో సానుకూలతలు కూడా కలుగుతాయి. ఆ స్త్రీ పెట్టినటువంటి గొడవ మిమ్మల్ని ఇబ్బంది కలిగించినా సరే మీకు ఈరోజు చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి. ఈరోజు ధన విషయంలో కూడా పెద్ద లావాదేవీలు అయితే ఏమీ ఉండవు. కానీ హాని కూడా ఉండదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చాలా చక్కగా ప్లానింగ్ చేసి అనవసరమైనటువంటి ఖర్చులు మీరు తగ్గించుకుంటే చాలా ఉత్తమం అని తెలుసుకోండి. ఇక చూసుకుంటే కనుక సింహరాశి వారికి ఆరోగ్యం సంబంధించినటువంటి సమస్యలు హార్మోనింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నవారు శ్రద్ధ చాలా అవసరం అని తెలుసుకోండి. ఈరోజు మీరు మధ్యాహ్నం తర్వాత అలసట అనిపించవచ్చు. నీటిని ఎక్కువగా తాగటము అలవాటు చేసుకోండి. అలాగే మీరు ఆరోగ్యంగా ఉంటే మీకు మరిన్ని అవకాశాలు కూడా వస్తాయి. ఈరోజు మీకు వచ్చే శుభ సమయాలు వచ్చేపాటికి మధ్యాహ్నం 12:10 నుంచి 1:40 వరకు మీకు కొంచెం అనుకూలంగా అయితే ఉండబోతుంది. గోల్డ్ లేదా గోధుమ రంగు మీకు వస్త్రాల అనుకూల రంగు అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈరోజు మీకు సూర్యదేవుడికి జలాభిషేకం చేయండి. అలాగే ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం ఆచరించి హనుమంతుని వారి యొక్క నామం హనుమాన్ చాలీసా పఠించండి. మీకు ధైర్యం అనేది వస్తుంది. అద్భుతంగా ఉండబోతుంది. మనసు చాలా బలపడుతుంది. ఆదిత్య హృదయాన్ని కూడా మీరు పఠించండి. ఇక ఈరోజు మీకు జరిగేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచనలు పడతారో అది ఆలోచనలు మీ జీవితాన్ని మార్చేటువంటి అడుగు అయితే అవుతుంది. కావున ఈ సంఘటనలు నెగిటివ్ కాకుండా మార్పు సంకేతాలుగా అవ్వచ్చు. ఇక ఫైనల్గా మనం చూసుకుంటే కనుక విరామం అనిపించిన చోటే విజయం కూడా మీకు వేదిక అవ్వబోతుంది. మరి తెలుస్తాకండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.